సో ఫైనల్లీ గైస్ కష్టపడి ఈ బాక్స్ అయితే మనం తెచ్చేసాం. పాస్ చేయండి. వీడేం కష్టపడ్డాడు అని మీరు అనుకుంటున్నారా? వీడు ఏం కష్టపడ్డాడో తెలియాలంటే మనం స్టోరీలోకి కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1 day before సరదాగా కాకుండా ఈ రోజు సీరియస్ గా నేను నా కామెంట్స్ చదువుకుంటున్నాను. అప్పుడే నాకు ఒక కామెంట్ కనపడింది. బ్రో, అందరు యూట్యూబర్స్ దగ్గర ప్లే స్టేషన్ 5 ఉంది, నీ దగ్గర ఎందుకు లేదు? అప్పుడే నేను నిర్ణయించుకున్నాను ప్లే స్టేషన్ 5 ని ఎలాగైనా సరే కొనేయాలని. బట్ అప్పుడే నాకు ఇంకొక కామెంట్ కనబడింది. బ్రో, ఛాలెంజింగ్ వీడియోస్ చేయి. అప్పుడే నాకు అనిపించింది ఛాలెంజ్ వీడియో చేయాలి అండ్ ప్లే స్టేషన్ 5 చేయాలి. ఈ రెండింటిని ఎలా చేయాలని ఆలోచిస్తుండగా ఈ రెండింటిని కలిపేస్తే పోలా. ఇప్పుడు మనం ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. అందరూ ప్లే స్టేషన్ 5 ఎలా కొంటారు? షాప్ కి వెళ్ళి లేదా ఆన్లైన్ లో ఆర్డర్ చేసి, అంతే కదా. బట్ మనం ఈ రోజు అందులోనే కొంచెం వింతగా చేయబోతున్నాం. నేను ఉంటున్నది గుడివాడ టౌన్. సో గుడివాడలో ప్లే స్టేషన్ షాప్ లేదు. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇప్పుడే ప్లే స్టేషన్ 5 ని ఆర్డర్ చేస్తాను. ఇక్కడే వింత ఉంది బ్రో అనుకుంటున్నారా? జనరల్ గా మీరు ఆన్లైన్ లో ఏ ప్రొడక్ట్ అయినా ఆర్డర్ చేస్తే అది ఫస్ట్ డిస్పాచ్ అవుతుంది అండ్ మన దగ్గరలో ఉన్న పెద్ద సిటీలోకి అయితే వస్తుంది. ఆ తర్వాతే మన ఏరియాకి అయితే వస్తుంది, రైట్? బట్ ఇప్పుడు మన PS5 డెలివరీ అనేది ఈ పెద్ద సిటీలోకి వెళ్ళి చేయబోతున్నాం. ఇది చెప్పినంత ఈజీ కాదు అండ్ చూస్తున్నంత సులువైతే కానే కాదు. చాలా చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది దేన్నైనా మనం మధ్యలో స్కిప్ చేస్తే. అందుకని నేను వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ప్లే స్టేషన్ 5 ని ఆర్డర్ పెట్టేశాను. అండ్ ప్లే స్టేషన్ 5 కి నాకు ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. అది నేను ఈ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ డే PS5 యొక్క లొకేషన్ అప్డేట్ కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ అప్పుడే నాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, యువర్ ఆర్డర్ ఈస్ ఇన్ విజయవాడ. బట్ ఈ ప్రోడక్ట్ అయితే రేపు డెలివరీ అవుతుందంట. సో ఇప్పుడు మంచిగా రాత్రికి అన్నం తినేసి పడుకుంటే పొద్దున 10ంటికల్లా మన ప్లే స్టేషన్ మన ఇంట్లో ఉంటుంది. బట్ నేను అలా చేయాలనుకోవట్లేదు. బట్ మన ఛాలెంజ్ ఏంటంటే మనకి ఈ రోజే ప్లే స్టేషన్ కావాలి. బట్ అది నా టౌన్ లో లేదు, అది విజయవాడ సిటీలో ఉంది. అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక 1 hour టైం పడుతుంది. సో దానికోసం ఇప్పుడు టైం అయితే 4 అయితే అయింది. ఇప్పుడు వెంటనే విజయవాడ కొరియర్ ఆఫీస్ కి అయితే బయలుదేరిపోదాం. అదేంటో ఒక్కరోజు ఆగితే అది మన ఇంటి దగ్గరికి వస్తుంది. బట్ ప్లే స్టేషన్ లవర్స్ ని టైం ఆపలేదు. పదండి. సో ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో ఎప్పుడు నాకు వెళ్ళడానికి 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్కూటీ అండ్ ఇంకొకటి BMW. అప్పుడే నేను బాగా ఆలోచించి ఈ ఛాలెంజ్ ని ఇంకా టఫ్ గా మార్చాలని స్కూటీనే సెలెక్ట్ చేసుకున్నాను. అయినా జర్నీ అనేది చాలా టఫ్ గా ఉండబోతుందని, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ లొకేషన్ అనేది 1.5 hour చూపిస్తుంది. సో వెళ్ళడానికి 1.5 hour అండ్ రావడానికి 1.5 hour అండ్ అక్కడ కొరియర్ ఆఫీస్ లో ఒక 6 గంట వేసుకున్న టోటల్ గా మనకైతే 4 గంటలు పట్టేస్తాయి. ఈ గ్యాప్ లో నేను ఒక GDFI వీడియోని రికార్డ్ చేసేస్తాను. బట్ ఇక్కడ మన దిల్ కా ధడ్కన్ ప్లే స్టేషన్ మన కోసం వెయిటింగ్ చేస్తుంది. సో నేనైతే అరౌండ్ 5:33కి విజయవాడకి అయితే చేరుకున్నాను అనమాట. అంటే 4 గంటకి బయలుదేరితే ఇప్పుడు వచ్చాను. అండ్ బెంచెస్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఏంటో ట్రాఫిక్ అయితే చాలా ఉంది. అండ్ MG రోడ్ మొత్తం కలకల ఆడిపోతుంది గైస్, ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి కదా. నాకైతే షాపింగ్ చేయాలని ఉంది. బట్ మనం వచ్చిన పర్పస్ మన ప్లే స్టేషన్. సో ఫైనల్ గా గైస్ కొరియర్ ఆఫీస్ కి అయితే చేరుకున్నాను. అండ్ ఇక్కడ పార్సల్ అయితే తీసేసుకున్నాను అన్నమాట. నేనైతే చాలా హ్యాపీ. బట్ ఇప్పుడే నాకు ఒక ప్రాబ్లం ఫేస్ అయింది. ఈ పార్సల్ అనేది నా స్కూటీ మధ్యలో పట్టట్లేదు. ఇప్పుడు అనిపించింది ఎందుకు కార్ తేలేదని. బట్ ఎలాగోలాగా ట్రై చేశాను ఇరిగించడానికి, ఇలా చేయడానికి. ఎట్టకేళ్ళకి ఫైనల్గా పట్టిందమ్మా. లేకపోతే ఎలా వేసుకురావాలో తలుచుకుంటేనే బాధేస్తుంది గైస్. సో ఇంకా పార్సల్ తీసుకున్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బయలుదేరిపోయాను. చలి మాత్రం తెలిసేస్తుంది గైస్. అమ్మ బాబోయ్, హైవే మీద ఇప్పుడు బాగా ఫీల్ అవుతారు గైస్. కార్ ఎందుకు వేసుకురాలేదు? బాబో ఏమన్నా చలియా. ఇప్పుడు నాకు ఇంకో గంట జర్నీ ఉంది గైస్. ఇప్పటి నుంచే చలి స్టార్ట్ అయిపోయింది. షివరింగ్ ఇప్పుడు ఉంటుంది గైస్ నాకు మాత్రం. బట్ ప్లే స్టేషన్ కోసం ఏదైనా సాక్రిఫైస్ కట్టే, ఏదైనా ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అబ్బా బాబోయ్, నిజంగా గైస్ చలి అయితే ఎరగొట్టేస్తుంది. నేనైతే ఇంత లాంగ్ చలి ఎప్పుడు స్కూటీ మీద చేయలేదు. ఫస్ట్ టైం మన PS5 కోసమే చేస్తున్నాడు. ఓ మై గాడ్. నేనేంటంటే ఫోన్ రాగానే నెక్స్ట్ నేను ఒక స్పోర్ట్స్ జాకెట్ లాంటిది అయితే వేసుకున్నాను. లోపల బడీనే వేయలేదు. చలి మాత్రం నిజంగా గైస్ నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాడు. బట్ PS5 కోసం ఈ పాట తప్పదు గైస్. సో ఇక్కడ నేను గంట జర్నీ చేయాల్సి ఉంది. సో లెట్స్ సీ ఈ జర్నీ అనేది ఎలా కొనసాగుతుందో. చెప్పండి గైస్, నేను కూడా మోటో బ్లాగ్ స్టార్ట్ చేసేయమంటారా? అవి కారణంగా వచ్చింది. ఇలా ఎప్పుడు ట్రై చేయొద్దు మోటో బ్లాగ్స్ అని కెమెరా చేతిలో పట్టుకొని. ఇలా నేనైతే సైడ్లో చేస్తాను హైవేలో. చెప్పండి గైస్, మోటో బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసేద్దామా? ఇలాగా వ్యూ ఎంజాయ్ చేయండి. ఓకే
ఆకలేస్తుందని ఆగి లేస్ ప్యాకెట్ తిన్నాను. సో మళ్ళీ బయలుదేరామన్నమాట మన ఇంటికి. అండ్ ఫైనల్గా మనమైతే ఇంటికి వచ్చేసాం. సో దీన్ని తేవడానికి మనమైతే ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసామో మీకైతే తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు దీని లోపల ఏమేమి ఉన్నాయో చూడాల్సిన టైం అన్నమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్, ఎందుకంటే చెప్తా కదా, నేను నా లైఫ్లో ఎప్పుడు ప్లే స్టేషన్ ఏ గేమ్ కూడా ఆడలేదు. ఎప్పుడైనా చిన్నప్పుడు పీసీ గేమ్స్ ఆడేవాడిని, కానీ ఎప్పుడు కూడా నేను ప్లే స్టేషన్ గేమ్ ఆడలేదు, జాయ్స్టిక్ కూడా పట్టుకోలేదు గైస్, నిజంగా చెప్తున్నాను. సో నిజంగా నేనైతే చాలా ఎక్సైటెడ్ అనమాట. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో నా దగ్గర మంగళం సేన బ్లేడ్ అయితే ఉందన్నమాట, కొంచెం తుప్పటిపోయింది. ఓకే, సో దీంతో అయితే మనమైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. లోపల ప్లే స్టేషన్కి ఎలాంటి డ్యామేజ్ జరగకూడదు. నాకైతే కొంచెం భయంగానే ఉంది గైస్, ఎందుకంటే వస్తున్న దారిలో అయితే రోడ్ అస్సలు బాగాలేదు గైస్. సో దీని కవర్ని అయితే తీస్తాం. ఇప్పుడు దీనిపైన ఉన్న అట్టపెట్టిని అయితే తీయాలి. సో దీన్ని కూడా మనమైతే బ్లేడ్తో తీసేద్దాం. సో మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడైతే ప్లే స్టేషన్ 5ని లైక్ పర్చేస్ చేసారో ఎలా మీ ఫీలింగ్ కనుక కింద తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే వ్యక్తపరచండి గైస్. సో నేనైతే నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ప్రతి గేమర్ డ్రీమ్ గైస్ తన ఇంట్లో PS5 ఉండాలని. సో ఫైనల్గా ఇన్నేళ్ళ తర్వాత నా ఇంట్లో కూడా ఒక PS5 అయితే ఉండబోతుంది అన్నమాట. సో చూసేద్దాం అన్నీ. ఓ బై సాబ్. సో ఇది నేను తర్వాత చూపిస్తాను. సో ఫైనల్గా గాయస్ మన PS5 వచ్చేసింది. సో ఫైనల్గా గాయస్ మన PS5 అయితే వచ్చేసింది అనమాట. సో PS5 చూడడానికి కవర్ కూడా చాలా ముద్దుగా అయితే ఉంది. సో మనకైతే 1 year వారంటీతో అయితే వస్తుంది. సో లోపల అయితే మనకి నేనైతే డ్రైవ్ వేరియంట్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే సిటీలు దొరికితే పెట్టేయచ్చని. సో అంటే ఆన్లైన్లో గేమ్స్ కూడా ఆడచ్చు, అండ్ సిటీ ఏమైనా మన ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. సో నాకైతే ఏం తెలియదు గేమ్ అంటే, నేను పిచ్చాను గైస్, అంటే ప్లే స్టేషన్ గురించి తెలీదు, ప్లే స్టేషన్లో ఏ గేమ్స్ ఉంటాయో కూడా తెలీదు. సో మీరే మంచి గేమ్స్ రికమెండ్ చేయాలమ్మా. సో ఇక్కడైతే ఒక మంచి జాయ్స్టిక్ అయితే ఉంటుంది, అండ్ నేను విన్నంత వరకు PS5 జాయ్స్టిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ జాయ్స్టిక్ ఇన్ ద వరల్డ్. సో అండ్ దీంతో పాటు నేనైతే ఇంకో జాయ్స్టిక్ కూడా పర్చేస్ చేశాను, ఎందుకంటే మల్టీప్లేయర్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మమ్మీతో కానీ చెల్లితో కానీ ఆడుకోవడానికి. సో ఇంకో జాయ్స్టిక్ కూడా పర్చేస్ చేశాను. సో ఒక జాయ్స్టిక్కే మనకి ఒక 5-6 వేలు అయితే పడుతుంది అనమాట. సో ఇంకా PS5 అన్బాక్స్ చేసే టైం వచ్చేసింది, మన బుజ్జి ముండని చూసేది. ఓకే గ్రేట్. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం అనమాట. సో మీరు కొంటున్నప్పుడు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సోనీ సీల్ అయితే ఉండాలి. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ సోనీ సీల్ అయితే ఉండాలన్నమాట. సో ఒకవేళ అది తీసుంటే కనుక మీరైతే అలాంటి ప్రోడక్ట్ని పర్చేస్ చేయొద్దు. సో ఇక్కడైతే ఏవేవో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్లే లైక్ నెవర్ బిఫోర్. వావ్, ఈ మాటలు విని నాకు ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది, చెప్పలేకపోతున్నాను. సో దీనైతే నేను ఓపెన్ చేద్దాం. ఓకే, సో రెడీ గైస్, రెడీ. ఓ బాయ్ 1 minute. వావ్, ఇక్కడ ఏం లేదు. ఓకే, సో ఫైనల్గా గైస్ మన బాక్స్ అయితే వచ్చేసింది ప్లే స్టేషన్ లోగోతో. ఏమన్నా ఉందా లోపల? ఇంకా బుజ్జిముండ ఏ పొజిషన్లో అలా ఎంత స్టైలిష్గా ఉందో లోపల అయితే. సో ఈ డబ్బాని సైడ్కి పెట్టే ముందు ఇందు లోపలికైతే మనకి లైక్ ఒక గ్యారంటీ కార్డ్ అయితే వచ్చింది, అండ్ రిసిప్ట్ అయితే వచ్చింది. ఓకే గ్రేట్. సో దీంతో ఇంకా పని లేదు, సో అంతా లోపల ఉన్న బుజ్జిముండతోనే పని. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. గ్రేట్, PS5 ఆజా. లెట్స్ సీ లోపల ఏమి దాగి ఉందో. రావట్లేదు. సో కొంచెం మనం పుష్ చేద్దాం, ఏం కాకూడదు. వావ్, ఇదేదో వచ్చింది గైస్ ఈ బాక్స్ అయితే, అండ్ లోపల మన PS5 ఉంది గాయస్. ఇంకా అంతే, డబ్బాలు అయితే ఏం లేవు. సో దీనికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మొత్తం మంచిగా పెట్టారు. సో
సో ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే మనం దానిలో ఎన్ని గుంటలో పడినా ఇది కాపాడిందని. ఓకే గ్రేట్. సో ఇది చూసే ముందు మనమైతే ఇందులో ఏముందో చూసేద్దాం. ఓకే సో ఇందులో అయితే మనకైతే సోనీ బుక్ అయితే ఉంది. ఓకే ఎలా మౌంట్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రో పీపుల్కి ఇలాంటివి అక్కర్లేదు. ఓకే అండ్ ఇంకొక బుక్ ఉంది. దేవుడా లైబ్రరీ పెట్టేసుకోవచ్చు ఈ బుక్కులతో. అండ్ ఇక్కడైతే మనకి ఓకే ఈ PS పైన మౌంట్ చేసే ఒక స్టాండ్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ HDMI కేబుల్ అయితే ఇచ్చారు. సో అండ్ పవర్ కేబుల్ కూడా ఇచ్చారు. అండ్ ద బెస్ట్ జాయ్స్టిక్ ఇన్ ద వరల్డ్ సోనీ జాయ్స్టిక్ కూడా ఇచ్చారనమాట. చూడండి గైస్ జాయ్స్టిక్ అనేది ఎలా ఉందో. వావ్ ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను ఒక జాయ్స్టిక్ని. అంటే లేదు గైస్ ఫస్ట్ టైం కాదు జాయ్స్టిక్ని. నేను చిన్నప్పుడు మ్యారియో ఈ మోలో లైక్ ఈ గేమ్స్ ఆడేవాడిని. సీడీలో దొరికేవి కదా అవి పెట్టి వెనకాల ఇలాంటి జాయ్స్టిక్ వైర్ ఉంటాయి కదా జాయ్స్టిక్లో ఆడేవాడిని. సో అదే ప్లే స్టేషన్ అంటారా నాకైతే ఐడియా లేదు. బట్ సోనీ ప్లే స్టేషన్ అయితే నేను ఫస్ట్ టైం ఇలాగే పర్చేస్ చేస్తాను అనమాట. సో దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏదో హ్యాప్టిక్ అంట, డ్యూయల్ సెన్స్ అంట, మైక్ అంట, లైక్ చాలా ఉన్నాయి గైస్. నాకైతే అసలు తెలీదు, తెలియకుండా కొనేసాను. సో ఈ అట్టపెట్లో ఉన్నది అన్నీ గైస్ అంతే. సో దీంతో అయితే మనకి ఇంకా పని లేదు. సో ఇప్పుడు వచ్చేసింది మోస్ట్ వెయిటెడ్ PS5. సో తీసేద్దాం అండ్ దీన్ని కూడా తీసేద్దాం. ఓకే సో హోప్ఫుల్లీ దీన్ని అయితే మంచిగా తీసేద్దాం. ఓకే మంచిగా ర్యాప్ చేసి ఉంచారు. ఓకే సో నేనైతే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఓకే నా ఫేస్ మీద మీరు ఆనందం చూడగలరు ఫస్ట్ టైం. ఓ మై గాడ్ సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, just looking like a wow, white color wow, black color wow. సో ఇక్కడైతే డ్రైవ్ పెట్టుకోవచ్చు అనుకుంటా, ఐ థింక్ అదే అనుకుంటా. అండ్ ఇక్కడైతే పవర్ బటన్, ఇక్కడ HDMI, వెనకాల ఫ్లెక్స్ పెట్టడానికి అయితే ఉంది. LKG పిల్లోడికైనా అర్థం, నేను కూడా ఒకసారి యూట్యూబ్లో చూడాలి. బట్ దీని లుక్ చూడండి గైస్, ఇలా వర్టికల్గా మౌంట్ చేస్తే ఏమన్నా ఉంటుందా? వావ్. సో మనం ఇలా షేక్ చేసినప్పుడు పడిపోకుండా మనకైతే దీన్ని పెట్టడానికి ఇలాంటి స్టాండ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ స్టాండ్ అయితే ఇచ్చారు. సో ఈ స్టాండ్తో పెట్టేయచ్చు, లేకపోతే మనం ఇలా కూడా పెట్టచ్చు గైస్. నేను ఎలా పెడతానో నాకు తెలీదు, బట్ చూడండి గైస్ లోగో వచ్చింది. వావ్, బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. వావ్. సో ఇప్పుడు దీన్ని పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది మన ప్లే స్టేషన్ని. సో నేను దీన్ని వర్టికల్గా పెట్టనా లేకపోతే ఇలా పడుకొని పెట్టనా, లైక్ మీకు ఏ స్టైల్ నచ్చుతుంది గైస్? కింద కామెంట్ తప్పకుండా చేయండి, ఆ స్టైల్లోనే నేను పెడతాను. మీకు ఏ స్టైల్ నచ్చింది? లైక్ ఫ్లాట్గా ఉండడం అంటే వర్టికల్గా ఉండడం నచ్చిందా, లేకపోతే హారిజాంటల్గా పడుకోవడం ఉండడం నచ్చిందా? లైక్ ఎవ్రీ గేమర్ హ్యాస్ ఓన్ చాయిస్ అనుకోండి. అండ్ కింద పెట్టడానికి ఇలా రొటేట్ చేస్తే మనకి ఏదో స్క్రూ వస్తుందని చెప్పారు. ఇక్కడ వస్తుంది ఆగోండి. సో ఇక్కడున్న అయ్యమ్మా ఓకే. సో ఇక్కడున్న స్క్రూతో మనం ఏంటంటే కింద నుంచి హోల్ నుంచి కింద మనం మౌంట్ చేయడమే. సో ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా మనమైతే మన PS5ని స్టార్ట్ చేసేద్దాం.
ఆల్సో ఇది చూపించడం మర్చిపోయాను. సో ఈ కంట్రోల్ కూడా నేను సపరేట్గా కొన్నాను అనమాట. రావట్లేదేంటి? ఓకే, సో ఇందులో కూడా ఏమి ఇచ్చారో చూసేద్దాం. సో ఓన్లీ ఒక కంట్రోలర్ మాత్రమే ఉంది. దీనికి ఏమైనా వైర్ ఇచ్చారా? లేదు గైస్, వైర్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసి మన రెడ్ కంట్రోలర్ వచ్చింది. లైక్ ప్యూర్ రెడ్ అయితే కాదు, కొంచెం పర్పుల్ రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది, సో అలా అయితే ఉంది. సో ఇది కంట్రోలర్. సో ఇదొక కంట్రోలర్ మనకి. అండ్ ఇంకొక కంట్రోలర్. సో అలా ఫైనల్గా మన ఛాలెంజ్ అండ్ మన PS5 డ్రీమ్ కమ్ ట్రూ గైస్. రియల్లీ ఈ వీడియోలో లైక్ చిన్నప్పటి నుంచి నేను ఏదైతే అనుకుంటున్నానో లైక్ లైవ్గా అయితే చూపించేసాను అనమాట. సో ఫైనల్గా మన దగ్గర PlayStation 5 అయితే వచ్చేసింది. సో ఇందులోనే ఎలాంటి గేమ్లు బాగుంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి గేమ్లు ఏంటి, ఏ గేమ్స్ ఆడితే మీరు చూస్తారు, సో ఆ గేమ్లు కూడా కింద రికమెండ్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే PlayStationలో కొన్ని మంచి గేమ్స్ కావాలంటే దాన్ని పర్చేస్ చేయాలంట. అండ్ ఒక్కొక్క గేమ్ వచ్చేసి 3,000, 4,000, 5,000, 10,000 దాకా కూడా ఉంటాయి అంట. సో మీరు మంచి గేమ్స్ అయితే నాకు రికమెండ్ చేయండి. సో త్వరలో నేను కూడా PlayStationలో ఉన్న గేమ్స్ కూడా ఆడి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ కాంబినేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి గైస్. సో ఒకవేళ ఈ వీడియోకి కనుక 100K లైక్స్ వస్తే ఒక PS5 గిఫ్ట్ ఇస్తాను. కొత్తది రాదు కదా, కొత్తది గిఫ్ట్ ఇస్తాను. బట్ ఈ వీడియో మీద 100K లైక్స్ రావాలి. చూద్దాం 100K లైక్స్ కంప్లీట్ అవుతాయా లేదో, అప్పుడు PS5 మీరే గెలుచుకుంటారు. సో మిమ్మల్ని అందరినీ నా నెక్స్ట్ గేమ్ ప్లే వీడియోలో కలుస్తాను. అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఈ జాయ్ స్టిక్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవాలి. చాలా ఏం లేదు.